వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. జనవరి 19, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ రిజర్వ్డ్ సీట్లపై 2026 జనవరి 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సరైనది ఏది? ఏ. అన్ రిజర్వ్డ్ సీట్లు కేవలం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడతాయి. బి. ఎటువంటి సడలింపులు పొందకుండా మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను అన్ రిజర్వ్డ్ సీట్లలో ఎంపిక చెయ్యవచ్చు. సి. అన్ రిజర్వ్డ్ సీట్లను జనరల్ కేటగిరీ కోటాగా పరిగణించడం సమానత్వ సూత్రానికి విరుద్ధం కాదు. డి. పైవన్నీ సరైనవే. సమాధానం బి. ఎటువంటి సడలింపులు పొందకుండా మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను అన్ రిజర్వ్డ్ సీట్లలో ఎంపిక చెయ్యవచ్చు. సుప్రీంకోర్టు తన తీర్పులో అన్ రిజర్వ్డ్ కేటగిరీ అనేది ఓపెన్ మెరిట్ పూల్ అని, అది కేవలం జనరల్ కేటగిరీ వారి కోసం కేటాయించిన కోటా కాదని స్పష్టం చేసింది. 2. లోక్పాల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఏ. జనవరి 10, బి. జనవరి 16, సి. జనవరి 15, డి. జనవరి 26. సమాధానం బి. జనవరి 16. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ద్వారా ఏర్పడిన ఈ సంస్థ గౌరవార్థం జనవరి 16న ఫౌండేషన్ డే జరుపుకుంటారు. 3. భారతదేశపు మొట్టమొదటి నమో బుక్ ఫెస్ట్ లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఏ 2 పుస్తకాలను విడుదల చేశారు? ఏ. మోదీ @20 మరియు భారత్, బి. జాన్వీ బానో మరియు మహాత్మా, సి. ఎగ్జామ్ వారియర్స్ మరియు శక్తి, డి. నవభారతం మరియు గాంధీ. సమాధానం బి. జాన్వీ బానో మరియు మహాత్మా. ఢిల్లీలో జరిగిన దేశపు మొట్టమొదటి జాతీయ స్థాయి సాహిత్య ఉత్సవమైన నమో బుక్ ఫెస్ట్లో ఈ 2 పుస్తకాలను ఆవిష్కరించారు. 4. గెయిల్ సంస్థ ఇటీవల పూర్తి చేసిన ముంబై నాగ్పూర్ సహజ వాయు పైప్లైన్ ఏ మౌలిక సదుపాయాల కారిడార్ వెంబడి నిర్మించబడింది? ఏ. యమునా ఎక్స్ప్రెస్వే, బి. ఢిల్లీ ముంబై కారిడార్, సి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వే, డి. గ్రాండ్ ట్రంక్ రోడ్డు. సమాధానం సి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వే. మహారాష్ట్రలోని 694 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ సమృద్ధి మహామార్గ్ వెంబడి 3 మీటర్ల వెడల్పు కారిడార్లో నిర్మించబడింది. 5. ఇటీవలి భౌగోళిక అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోనే నిరంతరాయంగా ఉనికిలో ఉన్న అత్యంత పురాతనమైన నదీ వ్యవస్థ, ఓల్డెస్ట్ సర్వైవింగ్ రివర్ సిస్టమ్ ఏది? ఏ. నైలు నది, ఈజిప్ట్, బి. గంగా నది, భారత్, సి. అమెజాన్ నది, బ్రెజిల్, డి. ఫింకే నది, ఫింకే రివర్, ఆస్ట్రేలియా. సమాధానం డి. ఫింకే నది, ఆస్ట్రేలియా. మధ్య ఆస్ట్రేలియాలో ప్రవహించే ఫింకే నది సుమారు 300 నుండి 400 మిలియన్ సంవత్సరాలు నాటిదని అధ్యయనాలు చెబుతున్నాయి. 6. టెలికమ్యూనికేషన్స్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి 2026 జనవరిలో భారత్ ఏ దేశంతో జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది? ఏ. ఫ్రాన్స్, బి. జపాన్, సి. జర్మనీ, డి. అమెరికా. సమాధానం సి. జర్మనీ. జర్మనీ ఛాన్సలర్ పర్యటన సందర్భంగా టెలికాం రంగంలో పరస్పర సహకారం కోసం భారత్ మరియు జర్మనీ ఈ ఒప్పందం చేసుకున్నారు. 7. మరియా కొరీనా మచాడో తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ను డొనాల్డ్ ట్రంప్కు అప్పగించిన తర్వాత నోబెల్ కమిటీ ఏ క్లారిఫికేషన్ ఇచ్చింది? ఏ. నోబెల్ బహుమతి, టైటిల్ రెండింటినీ బదిలీ చేయవచ్చు. బి. నోబెల్ బహుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సి. మెడల్ను మాత్రమే ఇవ్వవచ్చు కాని నోబెల్ బహుమతి విజేత అనే టైటిల్ బదిలీ చెయ్యటం సాధ్యం కాదు. డి. నోబెల్ మెడల్ను
వేరే వారికి ఇవ్వడం చట్టవిరుద్ధం. సమాధానం సి. మెడల్ను మాత్రమే ఇవ్వవచ్చు కాని నోబెల్ బహుమతి విజేత అనే టైటిల్ బదిలీ చెయ్యటం సాధ్యం కాదు. నోబెల్ టైటిల్ అనేది కేవలం అసలు విజేతకే చెందుతుందని, దాన్ని ఎవరికీ బదిలీ చెయ్యలేమని కమిటీ స్పష్టం చేసింది. 8. గణాంక రంగంలో ఇచ్చే సుఖాట్మే నేషనల్ అవార్డును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది? ఏ. ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. విద్యా మంత్రిత్వ శాఖ. సమాధానం బి. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ. ప్రముఖ గణాంకవేత్త ప్రొఫెసర్ పి.వి. సుఖాట్మే జ్ఞాపకార్థం 2 ఏళ్లకొక్కసారి 45 సంవత్సరాలు పైబడిన భారతీయ గణాంకవేత్తలకు ఈ అవార్డిస్తారు. 9. శ్రీ ప్రవీణ్ వశిష్ఠ ఇటీవల ఏ చట్టం ప్రకారం విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు? ఏ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003, బి. లోక్పాల్ చట్టం 2013, సి. సమాచార హక్కు చట్టం 2005, డి. ఐపీసీ చట్టం. సమాధానం ఏ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 కింద ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ కమిషనర్గా నియమించింది. 10. కర్ణాటక భూ రాజస్వ 2వ సవరణ 2025 కొడగు జిల్లాలో ఏ రకమైన భూ రికార్డుల సంస్కరణలను లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. సర్కారీ భూములు, బి. ఇనాం భూములు, సి. జమ్మాబనే భూములు, డి. గిరిజన భూములు. సమాధానం సి. జమ్మాబనే భూములు. కొడగు జిల్లాలోని జమ్మాబనే భూముల రికార్డు సమస్యలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. 11. మెరైన్ శాస్త్రవేత్తలు ఇటీవల అత్యంత బరువైన మరియు పురాతనమైన నల్ల పగడాలు ఎక్కడ కనుగొన్నారు? ఏ. లక్షద్వీప్, భారత్, బి. ఫియోర్డ్లాండ్, న్యూజిలాండ్, సి. గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆస్ట్రేలియా, డి. మాల్దీవులు. సమాధానం బి. ఫియోర్డ్లాండ్, న్యూజిలాండ్. న్యూజిలాండ్లో కనుగొన్న ఈ నల్ల పగడాలు 13 అడుగుల ఎత్తు ఉండి సుమారు 300 నుండి 400 సంవత్సరాల నాటివని అంచనా వేస్తున్నారు. 12. శాస్త్రవేత్తలు ఇటీవల 3000 సంవత్సరాల పురాతనమైన 16 చెక్క పడవలను ఏ సరస్సులో కనుగొన్నారు? ఏ. చిల్కా సరస్సు, ఒడిషా, బి. లేక్ మెండోటా, అమెరికా, సి. సుపీరియర్ సరస్సు, డి. విక్టోరియా సరస్సు. సమాధానం బి. లేక్ మెండోటా. అమెరికాలో ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న లేక్ మెండోటా అడుగున శాస్త్రవేత్తలు ఈ పురాతన పడవలను గుర్తించారు. 13. కనెక్టివిటీని మెరుగుపరచడానికి 6 కొత్త ఉత్తర దక్షిణ రహదారి కారిడార్లను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఏ. మధ్యప్రదేశ్, బి. ఉత్తరప్రదేశ్, సి. మహారాష్ట్ర, డి. తమిళనాడు. సమాధానం బి. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 జిల్లాలను కలుపుతూ ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఈ 6 కారిడార్లను ప్రభుత్వం ఆమోదించింది. 14. రోబోట్ సిస్టమ్ 15 అనే యాంటీ షిప్ మిసైల్ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. స్వీడన్, బి. రష్యా, సి. చైనా, డి. ఇజ్రాయెల్. సమాధానం ఏ. స్వీడన్. స్వీడన్కు చెందిన సాబ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి రష్యాకు చెందిన S-400 రక్షణ వ్యవస్థను సైతం ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. 15. 55 భాషలకు మద్దతు ఇచ్చే గూగుల్ యొక్క కొత్త ఓపెన్ సోర్స్ అనువాద మోడల్స్లు పేరేమిటి? ఏ. ట్రాన్స్లేట్ ఆల్ఫా, బి. ట్రాన్స్లేట్ జెమ్మా, సి. గూగుల్ లింగ్వా, డి. భాషా AI. సమాధానం బి. ట్రాన్స్లేట్ జెమ్మా. గూగుల్ తన జెమ్మా మోడల్స్ ఆధారంగా 55 భాషలను సపోర్ట్ చేసే కొత్త ట్రాన్స్లేషన్ ఫ్యామిలీని పరిచయం చేసింది. 16. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అవార్డ్స్లో బెస్ట్ ఫిన్టెక్ అండ్ DPI అడాప్షన్ అవార్డును ఏ బ్యాంకు గెలుచుకుంది?
ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి కర్ణాటక బ్యాంక్, సి హెచ్డిఎఫ్సి బ్యాంక్, డి కెనరా బ్యాంక్. సమాధానం బి కర్ణాటక బ్యాంక్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఫిన్టెక్ రంగంలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను కర్ణాటక బ్యాంకుకు ఈ గౌరవం దక్కింది. 17. ఇటీవల వార్తల్లో నిలిచిన వాయేజర్ 1 అంతరిక్ష నౌకను ఏ సంస్థ ప్రయోగించింది? ఏ ఇస్రో, బి జాక్సా, సి నాసా, డి రాస్కాస్మాస్. సమాధానం సి నాసా. 1977లో నాసా ప్రయోగించిన వాయేజర్ 1 భూమి నుండి 1 లైట్ డే దూరాన్ని చేరుకున్న మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించనుంది. 18. భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సమాధానం ఆప్షన్ ఏ తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం సర్వం ఏఐ సంస్థతో కలిసి రూ1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఏఐ పార్క్ను ఏర్పాటు చేయనుంది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.